వర్షాకాలంలో ఆవకాయ తిన్నాక ఈ తప్పు మాత్రం చేయకండి. వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ కాలంలో వేడివేడిగా కారంగా ఉండే ఆహారాలు తినాలి అనిపిస్తుంది. అందుకే చాలా మంది మిరపకాయ బజ్జీలు, పకోడీలు, ఇతర స్నాక్స్ చేసుకుని తింటూ ఉంటారు. ఇక వేసవిలో పెట్టిన పచ్చళ్ళన్నీ ఈ సీజన్లో సేల్ అవుతూ ఉంటాయి. వేడివేడిగా అన్నం వండుకొని అందులో పచ్చళ్ళు వేసుకొని హ్యాపీగా తింటూ ఉంటారు. ఎవరి ఇష్ట ప్రకారం ఉసిరి, మామిడి, వెల్లుల్లి, నాన్ వెజ్ పచ్చళ్ళు తింటూ ఉంటారు. ఊరగాయలు ఎంతో రుచిగా ఉంటాయి. తినే కొద్దీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. దీంతో రోజు తింటూ ఉంటారు కొంతమంది. కానీ వీటిని తింటే అనారోగ్య సమస్యలు తప్పవు అని నిపుణులు అంటున్నారు. అదేంటి, మేము ఎప్పటి నుంచో తింటున్నాం, మాకేం కాలేదు అనుకుంటున్నారా? వర్షాకాలంలో ఊరగాయలు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రైనీ సీజన్లో ఊరగాయలు తినడం వల్ల శరీరంలో నొప్పులు వస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్లు అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అందులోనూ ఈ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒంటి నొప్పులు వస్తాయి. శరీరంలో వాపు కూడా వస్తుంది. వర్షాకాలంలో ఊరగాయలు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎందుకంటే ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. దీనివల్ల గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఒక్కొక్కరికి విరేచనాలు కూడా అవుతాయి. పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. వానాకాలంలో నిల్వ పచ్చళ్ళు తినడం వల్ల బీపీ కూడా పెరుగుతుంది. వీటిలో ఉప్పు, కారాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన శరీరంలో సోడియం కంటెంట్ పెరుగుతుంది. దీని వలన బీపీ పెరిగి గుండెను రిస్క్ లో పెడుతుంది. పచ్చళ్ళు ఎక్కువగా తినడం వల్ల ఎముకలు కూడా బలహీనంగా తయారవుతాయి. ఎందుకంటే పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం కాల్షియాన్ని ఎక్కువగా గ్రహించలేదు. దీంతో ఎముకలు బలహీనంగా తయారవుతాయి. పచ్చళ్ళు తినడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. పచ్చళ్లలో ఉండే ఉప్పు వల్ల కిడ్నీలపై ఒత్తిడి అనేది పెరుగుతుంది. దీని వలన మూత్రపిండాల సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత తక్కువగా తినడం మంచిది.